అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏ బకాయిలపై తీవ్రంగా నష్టపోతున్నామంటున్న ఉద్యోగులు మరో సంచలనం. ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. 2023 జూలై 1 నుంచి నూతన పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా దానికి సంబంధించి కూడా ఈ డిఏ బకాయిలను కొత్త పీఆర్సీలో విలీనం చేస్తారు. దాంతో పాటుగా తీవ్రంగా నష్టం వస్తుందంటున్న ఉద్యోగులు. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. డిఏ బకాయిల ఎగవేత. ఉద్యోగులను ముంచేందుకు సర్కార్ ప్లాన్. పీఆర్సీలో విలీనం చేయాలని ప్రతిపాదన అయితే వచ్చింది. వంత పడుతున్న ఉద్యోగ జేఏసీ నేతలు తీవ్రంగా నష్టపోతామంటున్న ఉద్యోగులు ఇదక్కడి సంప్రదాయమని ఆగ్రహం. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాలకు గండి కొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందా? డిఏ బకాయిలకు ఎగనామం పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందా అంటే ఉద్యోగులు అవుననే అంటున్నారు. దీనికి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వంత పాడుతున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా, సర్కార్కు మేలు చేసేలా సంఘాల నాయకులు ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు 5 డిఏలు చెల్లించాల్సిన ప్రభుత్వం రెండో పీఆర్సీని సైతం ప్రకటించాల్సింది. దీంతో పెండింగ్ డిఏలను పీఆర్సీలో విలీనం చేయాలని ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పీఆర్సీ అమలు తేదీ తర్వాత గల డిఏలను ఎలా విలీనం చేస్తారని జేఏసీలో కొన్ని సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్ డిఏలను పీఆర్సీలో విలీనం చేస్తే ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమని, చట్ట ప్రకారంగా చెల్లుతుందా అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి. సాధారణంగా పీఆర్సీ ప్రకటించినప్పుడు అప్పటి వరకు ఉన్న కరువు బత్యాన్ని మూల వేతనంలో విలీనం చేస్తారు. దీన్ని డిఏ మెర్జర్ అంటారు. పీఆర్సీ గడువు తేదీకి ముందున్న డిఏలను మాత్రమే ఇలా విలీనం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 33.67% డిఏ ఉంది. దీన్ని విలీనం చేసిన తర్వాతే పీఆర్సీ కమిటీ ఫిట్మెంట్ను కలిపి కొత్త వేతన స్కేళ్లను ఖరారు చేస్తుంది. అయితే కొత్త పీఆర్సీ ప్రకటించి వేతన స్కేళ్లు ఖరారయ్యాక గల పెండింగ్ డిఏలను పీఆర్సీలో విలీనం చేయడం కుదరదు. ఏండ్లుగా ఇదే సంప్రదాయం. రాష్ట్రంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త పీఆర్సీని ప్రకటించే సాంప్రదాయం అయితే ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఉద్యోగులకు 10 డిఏలు అందుతాయి. కొత్త పీఆర్సీ ప్రకటించే సమయంలో ఈ 10 డిఏలను బేసిక్ పేలో విలీనం చేస్తారు. అనంతరం ఖరారు చేసిన ఫిట్మెంట్ను కలిపి కొత్త వేతన స్కేళ్లను నిర్ణయిస్తారు. పీఆర్సీ ప్రకటించిన తర్వాత వచ్చే నూతన డిఏలు ఎప్పుడు విడిగానే ఉంటాయి. వాటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేయాలి. కొత్త పీఆర్సీ వర్తింపజేసిన తర్వాత వచ్చే డిఏలను పీఆర్సీలో విలీనం చేసే సంప్రదాయమే లేదు. పాత డిఏలు క్లియర్. రాష్ట్రంలో 2023 జూలై 1 నుంచి కొత్త వేతన స్కేళ్లు అమలు చేయాల్సి ఉంది. ఇప్పుడు పీఆర్సీ ప్రకటించిన 2023 నుంచి వర్తింపజేయాలి. అప్పటి నుంచి పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం సర్దుబాటు చేయాలి. కానీ 2023 జూలై 1కు ముందున్న డిఏలను ప్రభుత్వం క్లియర్ చేసింది. ప్రస్తుతం వాటిలో ఒక్కటి కూడా పెండింగ్లో లేదు. ఇక 2024 జనవరి నుంచి ఈ ఏడాది 2026 జనవరి వరకు ఇవ్వాల్సిన 5 డిఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే మొత్తం 12.74% అవుతుందని అంచనా. వంత పడుతున్న నాయకులు. కాబట్టి ఉద్యోగ సంఘాల జేఏసీలో కొందరు నాయకులు పెండింగ్ డిఏలను పీఆర్సీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ఇటీవలే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వానికి వంత పాడినట్లు సమాచారం. దీన్ని సాధారణ ఉద్యోగులతో పాటుగా జేఏసీలో కొన్ని సంఘాల నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. వారు ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఓ ఉద్యోగ సంఘం నేత పేర్కొన్నారు.